తల్లిని కాబోతున్న విషయం అమ్మ వాళ్ళకి చెప్తే ఎంతో సంతోషపడతారు. స్ట్రైట్ గా ఇంటికి వెళ్లి చెప్పేస్తాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. నేను ఇలాంటి పరిస్థితిలో వెళ్తే అమ్మకి నా ఇంటి పరిస్థితి అర్థమైపోతుంది. మరిప్పుడు ఎలా? గిల్ట్ నగలైనా వేసుకుని వెళ్ళి ఫస్ట్ అమ్మతో ఈ విషయం చెప్పాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. రండి కూర్చోండమ్మా. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అక్కకి వారం రోజుల నుంచి నీరసంగా ఉందని ఇందాకే ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మాతో చెప్పింది. బయటకి బాగానే కనిపిస్తోంది గాని లోపలే చాలా సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏమైనా టెస్ట్ రాస్తారేమోనని. సరే అండి, నేను చూస్తాను. మేడం, మీరు ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి. మేడం, ఫుడ్ బాగానే తీసుకుంటున్నారా? ఈ మధ్య ఫుడ్ మీద ధ్యాస తగ్గుతోంది. అలాగే నిద్ర కూడా తక్కువ అవుతోంది. దేని గురించైనా బాగా ఆలోచిస్తున్నారా? ఇంట్లో చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి. అవి ఎప్పుడూ ఎటూ ఉండేవే. అలా అని ప్రత్యేకించి వాటి గురించి ఆలోచిస్తున్నానని చెప్పలేను. ఆలోచించటం లేదని చెప్పలేను. ముందైతే నేను కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకోనండి. అందులో ఏముందో తర్వాత చూద్దాం. సిస్టర్, మేడం గారిని తీసుకెళ్ళండి. ఇంతకీ నాకేమైంది? అక్క, మేడం, మీరు ఇక్కడే కూర్చోండి. మీరు నాతో రండి మేడం. సరే తీసుకెళ్ళమ్మా. మేడం, బ్లడ్ టెస్ట్లు అన్నీ అయ్యాయి. కొన్ని స్కానింగ్స్ ఉన్నాయి. పేషెంట్ కొంచెం కంగారు పడుతున్నారు. మీరు కూడా రండి. దేనికి సంబంధించిన స్కానింగ్? మేడంకి ఏవో కొన్ని సస్పెక్ట్స్ ఉన్నాయంట. ఏమేమున్నాయో అవన్నీ రిపోర్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది. మీరు రండి మేడం. ఏం సస్పెక్ట్ చేస్తున్నారు? ఆనంద భైరవి గారు అందరికీ ఆదర్శం అని అంటారు కదా. ఇంట్లో ఉండేవాళ్ళు అంత జెన్యూన్ కాదని మీ కంపెనీలకు, మీ కుటుంబ సభ్యులకు బ్యాడ్ నేమ్ వచ్చేలా కంపెనీ షేర్లు పడిపోతాయి, రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇంతకాలం ఆనంద భైరవి గారు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలన్నీ నాశనమైపోతాయి. వెయ్, ఇప్పుడు అడుగు ముందుకు వెయ్. వేస్తావా శరణ్య మేడం? నేను ఏమైపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. వెళ్లే ముందు మాత్రం మీకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసిపోతాను. అవమాన భారం భరించలేక
ఆనంద భైరవి గారు లీలావతి గారు ఎవరో ఒకరు పుట్టుకుమంటారు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. అత్తగారు నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం కూలిపోవడం నాకిష్టం లేదు. నీలాంటి పనికిరాని దాని వలన మా అత్తయ్యకు అవమానం జరగడం నేను భరించలేను. అందుకు నేను కారణం కాకూడదు. నువ్వు ఇలాంటి యూటర్న్ తీసుకుంటావని నేను అనుకోలేదు. అందుకే ఆగుతున్నాను. ఇప్పుడు నేను అత్తయ్యకి చెప్పకపోయినా నీ అంతట నువ్వే బయటికి వెళ్లిపోయేలా చేస్తాను. నిన్ను అష్ట దిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా చేసి బ్రతికుంటే చాలురా దేవుడా అని పారిపోయేలా చేస్తాను. ఏయ్, నీ పేరు సమీరా అని బయట పెట్టకపోతే నా పేరు శరణ్యానే కాదు